ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి తెలియనప్పుడు బేసిక్‌గా మనకి ఈ చిన్న ఫోన్స్ ఉండేవి. కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి. కీప్యాడ్స్. కీప్యాడ్ ఫోన్స్‌లో మనం వాడినప్పుడు అది హ్యాక్ అవ్వదు అనే ఒక ఉంది గదా! అవును. ప్రధానంగా ఇప్పుడు కొన్ని కీప్యాడ్స్ రిలీజ్ అవుతా రిలీజ్ ఉన్నాయి అయినాయి. గదా! మరి అవి హ్యాక్ అవుతాయా? ఇప్పుడు రిలీజ్ అయిన కీప్యాడ్స్ హ్యాక్ అవుతాయి. బికాజ్ ఎందుకు అంటే ఇప్పుడొచ్చిన కీప్యాడ్స్ మాక్సిమం అన్నీ గూడా ఆండ్రాయిడ్ బేస్డ్ మీద వస్తున్నాయి. ఇప్పుడు రైట్. మనం జియో భారత్ ఫోన్ చూసుకోవచ్చు. అవునవును. అందులో యూట్యూబ్ వస్తుంది, ఫేస్‌బుక్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆండ్రాయిడ్ వెర్షన్ వస్తేనే కదా వచ్చేది. రైట్. ఇప్పుడు మళ్ళా మీరు నోకియా 1828 తీసుకోండి. జీ5 మొబైల్స్, లావా, సిలికాన్ అని నార్మల్ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఆ మొబైల్స్ హ్యాక్ అవ్వవు. బికాజ్ ఎందుకంటే అవి ఆటోమేటిక్‌గా ఆండ్రాయిడ్ వెర్షన్ లేనివి కాబట్టి అవి అవ్వవు. హ్మ్. ఒకవేళ అవి హ్యాక్ చేయాలంటే బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేయొచ్చు. హ్మ్. బ్లూటూత్ ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఎట్లా జరుగుతది అది బ్లూటూత్ సో, ద్వారా అంటే? బ్లూటూత్ ద్వారా ఎలా అవుతుందంటే జస్ట్ పేరింగ్ డివైస్. హ్మ్. ఇప్పుడు మీ మొబైల్, మా మొబైల్ పేరింగ్. హ్మ్. పేరు ఆప్షన్ చూపిస్తాం. మీరు పేరు ఓకే చేస్తే ఆటోమేటిక్‌గా సెట్ అవుతుంది. రైట్. అంటే హ్మ్. చిన్న మొబైల్ గూడా చిన్న హ్యాక్ అయ్యే మొబైల్స్ ఛాన్స్ కూడా ఉంది. హ్యాక్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ చిప్స్ వాడతాం కదా! యాంటీ మెన్ రేడియేషన్ అవును. చిప్స్ అని, లేకపోతే యాంటీ హ్యాకింగ్ హ్మ్. చిప్స్ అని కూడా వచ్చినాయి ఈ మధ్య కాలంలో. బేసిక్‌గా ఇది సేఫా? ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సేఫా ఇది? సేఫ్ అనైతే నేనైతే ఓపెన్‌గా చెప్పలేను. బికాజ్ ఎందుకంటే అవి కూడా ఎక్స్‌పోర్టెడ్ ఫ్రమ్ చైనా ఓన్లీ. ఓకే. ఇంపోర్ట్ చేస్తునేటివి. ఎక్స్‌పోర్ట్ కాదు సారీ. ఇంపోర్ట్ చేసుకునేటివి. అవి ఇంపోర్ట్ డైరెక్ట్ అక్కడ చైనా నుంచి ఇండియాకి వచ్చినాయో తెలీదు. ఇండియా నుంచి డైరెక్ట్ మన దగ్గరికి వచ్చినాయో తెలీదు. మధ్యలో ఎంతమంది వాడినాయో తెలియదు. ఏం తెలియదు. మనం ఏముంది జస్ట్ మన ముందు కవర్ ఓపెన్ చేస్తే అది మనకి వచ్చిందని అనుకుంటాం గానీ, అది దాన్ని మనకన్నా ముందు ఎంతమంది యూజ్ చేసినారో అనేది తెలియదు. అవునా కాదా? అవును. ఇప్పుడు అంటే జస్ట్ ఎంతే ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏముంది బ్రదర్, ఇప్పుడు పెద్ద పెద్ద ఐఫోన్ కంపెనీలు ఐఫోన్ పీసులనే డూప్లికేట్ చేస్తారు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక రైట్. సిమ్, ఒక జస్ట్ ఒక చిప్‌ని మానిప్యులేట్ చేయలేరా అసలు? హ్మ్. పెద్ద పెద్ద ఐఫోన్స్ S23 అల్ట్రా మొబైల్స్‌నే అవును. కాపీస్ తెచ్చారు. అవును. ఇంగ అట్లాంటప్పుడు ఇది ఎంత జస్ట్ ఒక మైక్రో చిప్. ఇది మార్కెట్ అంతా కూడా చైనానా? కాపీ. మార్కెట్ కాపీ. చైనా. కాపీ చ మార్కెట్. కంపల్సరీ. కాపీ మార్కెట్ మొత్తం చైనా. మనకిప్పుడు హైదరాబాద్, ఢిల్లీ మేజర్ సిటీస్‌లో చోర్ బజార్ అని జరుగుతుంటది చూడు. అక్కడి నుంచే మెయిన్‌గా ఈ అటాక్స్ అన్నీ జరిగేది. ఈ హ్మ్. మైక్రో చిప్స్ కానీ, ఏవైనా మదర్ బోర్డ్స్ కానీ, ఏవైనా గాని ఇవన్నీ మొత్తం అక్కడి నుంచే మెయిన్‌గా జరిగేవి యాక్షన్స్. ఇప్పుడు అంటే చోర్ బజార్ అంటే నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు సండే మనకి చోర్ బజార్ బజార్స్. జరుగుతా హ్మ్. ఉంటది కదా! ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ హ్మ్. ఉంది. ఇక్కడ చార్మినార్ దగ్గర కూడా ఒక చోర్ బజార్ జరుగుతారు కదా! అక్కడ కొంతమంది లేడీసు ఒక ఫోన్‌ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు అవును. ఇది చాలా కొత్త కొత్త ఫోను ఫోను. అని వాళ్ళు అవును. అట్రాక్ట్ చేస్తారు దాన్ని. సో అండ్ సోది ఇది 40,000 ఎంతో ఉంది. మీరు ఒక 10,000 ఇచ్చి 10,000 ఇచ్చేసి పట్టుకెళ్ళండి అని తీసుకోవాలి. వాళ్ళు చెప్తా ఉంటారు కదా! బేసిక్‌గా ఆ ఫోన్స్‌కి చాలా మంది అట్రాక్ట్ అవుతా ఉంటారు. అవును. ఆఫ్ కోర్స్. బేసిక్‌గా ఆ ఫోన్స్ ఏంటంటే బేసిక్‌గా నిజంగా వర్కింగ్ దొంగ ఫోన్సా? లేకపోతే ఎట్లా వస్తవి? సో, ఇక్కడ 2 కైండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఆ మొబైల్ ఫోన్ అనేది వాళ్ళు ఎవరి దగ్గర నుంచో తీసుకొనొచ్చినది. అంటే ఐ మీన్ తస్కరించినది. దొంగతనం దొంగతనం చేసినది. చేసి. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదో ఒక డూప్లికేట్ దాంట్లో ఐఓఎస్ అనే ఒక వర్షన్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఐఓఎస్ డివైస్‌గా సెట్ చేసి మనకు అమ్మడం. ఈ 2 కేసెస్ ఉంటాయన్నమాట. ఈ 2 కేసెస్‌లో ఫస్ట్ కేస్ అయితే డేంజర్. సెకండ్ కేస్ అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. మనకు డబ్బు బొక్క అయితే గానీ, ఫస్ట్ కేస్ అయితే జైలుకి పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కేసు ఇప్పుడు ఒకవేళ ఐఫోన్ మొబైల్ అనుకోండి. అది హై సెక్యూరిటీ కాబట్టి ట్రాక్ చేసుకొని వచ్చేసి మనల్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వెన్ కమ్ టు ఆండ్రాయిడ్ అనుకోండి. ఆండ్రాయిడ్ అయితే ఏం చేస్తది అంటే ఒకవేళ ఆండ్రాయిడ్ కూడా ఈ మధ్య గూగుల్ ఫైండ్ మై డివైసెస్ చాలా స్ట్రాంగ్ అయింది. పోయిన డివైసెస్ చాలా కనిపెట్టిస్తున్నారు ఈ మధ్య పోలీస్ వాళ్ళు కూడా. సో, ఇట్లా కనుక్కొని వచ్చినప్పుడు ఇది ఆండ్రాయిడ్ గానీ, ఐఫోన్ గానీ మొబైల్ ఒరిజినల్ మొబైల్ అని తెలిసిందో అప్పుడు చాలా పెద్ద కేస్ అవుతుంది. హ్మ్. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా వస్తాయి కొన్ని సార్లు. అంటే బేసిక్‌గా నేను కొన్ని వీడియోస్‌లో చూసినప్పుడు వీళ్ళు రివ్యూలు ఇస్తా ఉంటారు కదా! యూట్యూబ్‌లో కొంతమంది కొని ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, కొన్న తర్వాత ఒక 5 డేస్ వర్క్ అవుతది ఆ ఫోను. 5 డేస్ తర్వాత లేదంటే తెల్లారి కూడా అది పోతా ఉంటది ఫోను. వీళ్ళు కొన్న ఫోన్ ఏదైతే చోర్ బజార్‌లో కొన్న అవును. ఫోన్స్ ఏవైతే ఉంటాయో. అంటే అదే చెప్తున్నాను గదా! అదృష్టం బట్టి ఉంటుందది. కొన్నిసార్లు ఇప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను ఒక 2 ఇయర్స్ ఐఫోన్ 13, 14 అనుకుంటా ఢిల్లీలో తెచ్చుకున్నాడనమాట చోర్ బజార్‌లో. 14 ప్రోనో తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు వర్క్ చేస్తుంది. బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. కెమెరా గూడా సేమ్ ఐఫోన్ 14 ప్రో లాగే ఉంది. నేను అనుకున్న ఇది రెమెడీ ఫోన్ అని అనుకున్నా. కానీ అది ఒరిజినల్ ఫోన్. బై చాన్స్ ఏమంటే ఆ పోలీసు వాళ్ళు ఆహ్, ఆ ఫోన్‌ని ట్రాప్ చేసినారో లేదో తెలియదు. లేకపోతే ఫోన్ పోయిన వాడు కంప్లెయింట్ ఇచ్చినాడో కూడా తెలియదు. వాడికి అలాగే ఫోన్ ఉంది. ఆ ఫోన్ అలాగే వాడు ఇప్పుడు టిల్ నౌ వాడుతున్నాడు. ఇప్పుడు లోన్ యాప్స్ ఉంటాయి కదా! మనం ఇప్పుడంతా కూడా ఆన్‌లైన్. లోన్స్. అవును. కంప్లీట్ ఆన్‌లైన్. అవును. నిమిషాల్లో అవ్వాలి మనకు పని. ఏదైనా గాని. ఇప్పుడు లోన్ విషయంలో కూడా అదే పరిస్థితి. అవును. ఆఫ్ కోర్స్. బ్యాంక్‌కెళ్ళి ఓపిక ఎవరికీ లేదు. లేదు. ఈ ట్రస్టెడ్ యాప్స్ అని కొన్ని ఉన్నాయి. కొన్నేమో సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ యాప్స్ కొన్నున్నాయి.
ఈ లోన్స్ వస్తాయి కదా, మన డేటా వాళ్ళకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? సో మన డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే అది చాలా గుడ్ క్వశ్చన్. మీరు ఎప్పుడైతే ఒక యాప్ ఇన్‌స్టాల్ చేశాక ఓపెన్ చేస్తారనుకోండి, ఓపెన్ చేశాక మనకు 4 పర్మిషన్స్ కామన్‌గా అడుగుతది. ఒకటి అలో కాంటాక్ట్స్, అలో ఫోటోస్, ఇంకోటి అలో మెసేజెస్, అలో నోటిఫికేషన్స్. అలో నోటిఫికేషన్స్, అలో మెసేజెస్ ఇస్తే ఓకే గానీ, అలో కాంటాక్ట్స్, అలో ఫోటోస్ అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎంతసేపన్నా మొబైల్ నుంచి బ్యాంక్ నుంచి ఏం చేస్తున్నారు, లోన్ తీసుకుంటారు. లోన్‌కి నుంచి ఏం కావాలా మీకు? మెసేజెస్ కోసం ఓటీపీ కావాలా, నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ సరిపోతుంది. ఈ ఫోటోస్ అండ్ ఈ కాంటాక్ట్స్ అస్సలు అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే కాంటాక్ట్స్ ఏమైనా మనం అందరికి అప్పులు ఇప్పిస్తామా? లేదు. అది ఫస్ట్ థింగ్ ఆలోచించాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఏదైతే ఫోటోస్ ఉందో దానికి కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే నువ్వు జస్ట్ ఆధార్ కార్డ్ కోసం నీ ఆధార్ ప్రూఫ్ నంబర్ ఇస్తే, పాన్ నంబర్ ఇస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ డీటెయిల్స్ వస్తే వాళ్ళతో కాపీస్ వచ్చేస్తాయి. ఆన్‌లైన్ ఈ-సైన్ కాపీ వస్తుంది. నువ్వు సెపరేట్‌గా ఫోటోస్ అప్‌లోడ్ చేయాల్సిన పని కూడా లేదు. ఇంక అప్పుడు ఫోటో పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? ఈ థింగ్స్ ఆలోచిస్తే ఎవరు కూడా ఇవ్వరు. బట్ చాలామంది ఈ థింగ్స్ ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారనమాట. ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ డేటా అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళు వెళ్తుంది. ఇంక మన ప్రమేయం లేకుండా ఎప్పుడైనా వాళ్ళు ఫోటోస్ యూజ్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 థింగ్స్ వల్లనే చాలా మందిని బెదిరించేదనమాట. ఫోటోస్ మాఫ్ అవును. చేస్తాము, మీ ఫ్యామిలీకి పెడతాం, మీ అమ్మకి పెడతాం, మీ నాన్నకి పెడతాం అని అంటే ఇప్పుడు ఈ భయపెట్టిస్తారు. కాంటాక్ట్స్ విషయంలో కూడా నేను ఇది కూడా చూసా. ఈ కాంటాక్ట్స్‌లో ర్యాండమ్‌గా మనకెవరైతే టచ్‌లో ఉన్నారో, లేదా మన ఇంటి పేరుతో ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి ఫోన్ ఎళ్తుంది. అంటే ఇప్పుడు నా పేరు పలానా. నా ఇంటి పేరు ఒక అనుకున్నా. ఎస్ అనుకున్నా ఇనీషియల్. ఎస్ ఇనీషియల్‌తో స్టార్ట్ అయిన నా ఇంటి పేరున్న సేమ్ వాళ్ళకి, నా బాబాయికో, నా పిన్నికో, లేకపోతే పంపిస్తారు. వేరెవరో ఒక ఇంటి పేరున్న వాళ్ళకి ఎట్లా ఎళ్తది అది? ఫోన్ సో ఎట్లా అది ఎళ్తది? ఎలా వెళ్తుందంటే, మనం ఆల్‌లో కాంటాక్ట్స్‌ని వదిలినప్పుడు, ఇప్పుడు మామూలు మనకి ఇంతకుముందు కాంటాక్ట్స్ యాప్స్ అనేవి ఎలా ఉన్నాయంటే జస్ట్ కాంటాక్ట్స్ వరకే ఉండేయి. ఇప్పుడు గూగుల్ కాంటాక్ట్స్ యాప్ వచ్చినాక ఏమైందంటే, గూగుల్ కాంటాక్ట్స్‌లోనే కాల్ హిస్టరీ కూడా ఉంటుంది. మీరు హ్మ్. చూసుకోవచ్చు. గూగుల్ కాంటాక్ట్స్‌లోనే కాల్ హిస్టరీ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐ థింక్ నాది గూగుల్ కాంటాక్ట్స్ అనుకుంటే చూపిస్తా ఒకసారి. సో నాది గూగుల్ కాదు, నార్మల్ అనమాట. సో హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఈ మొబైల్‌లో కూడా చూసుకోవచ్చు. నా మొబైల్‌లో కూడా ఇక్కడ కాంటాక్ట్స్ అని ఉంది. అవును. ఈ కాంటాక్ట్స్ పక్కనే కాల్ హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ కాల్ హిస్టరీ మీకు ఆటోమేటిక్‌గా కనిపిస్తది. కాల్ హిస్టరీ ఉంటది. ఇక్కడ కాంటాక్ట్స్ ఉంటది. ఇంకా మనం మహానుభావులం అయితే ఫేవరెట్ కాంటాక్ట్స్ కూడా కనిపిస్తాయి. సో ఈ ఛాన్సెస్ వల్ల జస్ట్ అలో పర్మిషన్ ఇచ్చినందువల్ల ఇవి కూడా కనిపించి వాళ్ళు ఇక్కడి నుంచి గ్రాబ్ చేసుకొని సర్టెన్ పర్సన్స్ అనేది చూపిస్తారనమాట. అంటే బేసిక్‌గా ఇప్పుడు ఈ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బేసిక్‌గా ఒక లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా! ఒక బ్యాంక్‌కి అవును. కూడా ఇన్ని లక్షల కోట్లో, లేకపోతే ఇన్ని కోట్లని ఒక లిమిట్ ఉంటది లోన్ ఇవ్వడానికి. ఈ 20,00,000 ఇస్తారు కదా మనకి. ఈ ట్రాన్సాక్షన్ సింగిల్ పేమెంట్‌లో ఎట్లా చేస్తారు వాళ్ళు? సో ఇప్పుడు యాక్చువల్‌గా అది చెప్పాలి అంటే మామూలు మనకి యూపీఐ కొత్త రూల్ తెచ్చిందనమాట. లైక్ ఎక్కడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 50,000 వరకు లిమిట్ ఉంటుంది. అండ్ ఒకవేళ అది ఎడ్యుకేషన్ గాని, హాస్పిటాలిటీ అంటే 5,00,000 వరకు పర్మిషన్ ఇచ్చారనమాట. సో హ్మ్. ఇట్లా 5,00,000 వరకు పర్మిషన్ ఇచ్చినారు అని ఎందుకు ఇచ్చినారంటే అక్కడ ఉన్న యూజెస్‌ని బట్టి. సో అలాగే వీళ్ళు బ్యాంక్ లోన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏమంటారు, ఒక పేటెంట్ రైట్స్ అప్రూవల్ పెట్టించుకొని ఒక అగ్రీమెంట్ చేపించుకుంటారనమాట. సో మాది ఇట్లా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. మేము ఇట్లా లోన్స్ ఇస్తామని ఒప్పిస్తారు. సో అలా ఒప్పించినందుకు ఆర్‌బీఐ వాళ్ళకి లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ ప్రకారం వాళ్ళు అట్లా అమౌంట్ అనేది మనకి 20,00,000 అట్లా వన్ సింగిల్ టైమ్ పేమెంట్ ఇస్తారనమాట.